మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీటిపారుదల శాఖ మార్చులు మన గ్రామానికి ప్రభుత్వం పక్షాన ముఖ్య అతిథిగా వచ్చి వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6 మార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుస్తూ అనేక సంవత్సరాలుగా మంత్రి పదవిని అనుభవించినటువంటి వారి యొక్క పద్మావతి గారు వారి సతీమణి కూడా 2 సార్లు శాసనసభ్యులుగా ఉండి ప్రస్తుతానికి మా శాసనసభ్యులు సభ్యులుగా కూడా ఇద్దరు రావడం జరుగుతుంది. వారి సతీమణి కూడా కోదాడ నుంచి 2వ శాసనసభ్యులు గెలిచింది. మరి అలాంటి పెద్దలు పిసిసి అధ్యక్షుడు 5 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు విమానాలు నడిపేటువంటి పైలట్ గా యుద్ధ విమానాలు మామూలు విమానాలు కాదు వారు నడిచినటువంటివి యుద్ధ విమానాలు నడిపేవారు. ఓసారి ప్రమాదవశాత్తు కూడా మరి వారు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చిన సందర్భం దేశం కోసం పోరాటం చేసినటువంటి మరి గొప్ప నాయకుడిగా మనం చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. వారు మృదు స్వభావంగా కూడా ఉన్నటువంటి సందర్భం, అందరికి కలుపుకుపోయే తత్వం. అలాంటి మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు పీస్ అధ్యక్షులు ఉండగానే మళ్ళీ మనం అందరం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. వారు ఆహ్వానము పొన్న ప్రోగ్రాం అందరం కలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మన ప్రయాణమే నాది కాంగ్రెస్ పార్టీతో విద్యార్థి జీవితం నుంచి నా ప్రయాణమే కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. రుద్రేకి రావడం 87లో గ్రామ కమిటీ కార్యదర్శిగా, అప్పుడు పెద్ద పొన్నం ప్రభాకర్ గారు డిగ్రీ కాలేజీలో సెక్రటరీగా ఎన్ఎస్ఐ నుంచి కాలేజీ సెక్రటరీగా 91 నుంచి వారితో నాకు పరిచయం. చొక్కరావు గారి అప్పటి రాజశేఖర్ గారితో కూడా అనుబంధం. ఆ విధంగా ఇద్దరు మంత్రులు పెద్ద పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో ఎంపీగా కూడా మన ప్రాంతానికి అనేక సేవలు చేసిన సందర్భం. ఇక్కడ మహిళా సంఘానికి కూడా వారి నిన్ననే మనం 8 లక్షలతోని స్లాబ్ కు పెద్ద కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం. 8 లక్షలు రావడం కూడా ఇద్దాం అనుకున్నాం. దానికి అడుగు ఫౌండేషన్ వేసి కూడా పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత 13 లక్షలు మన స్వచ్ఛంద సంస్థల వరకు తీసుకున్నాం. అప్పుడు స్వచ్ఛంద సంస్థ లింగారెడ్డి గారు ఉన్నటువంటి సభలో చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారిగా సందర్భాలు చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఈ సభ ద్వారా మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన జిల్లాకు నిధులను తీసుకురావడం కోసం కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పాలి. పెద్దలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్పిండ్రు. ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చే బాధ్యత, ఎవరికి పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని దానికి వారి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నాను మాట సందర్భం చెప్తూ, మీ బిడ్డగా పెద్దలు 2018లో మీరు శాసనసభ్యుడికి నాకు అవకాశం టికెట్ ఇచ్చిన ఆ రోజు అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుద్రంగి గ్రామం యావత్తు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మా బిడ్డని ఈసారి గెలిపించి తీరుకుందామని ప్రతి ఒక్కరు కంకణ బద్దులై తమ ఓట్లనే కాకుండా తమ పరిచయం కలిపి గట్టిగా ప్రయత్నించిన ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈ గ్రామానికి అనేక నిధుల్ని తీసుకురావడం జరిగింది. మీ సమక్షంలో ముఖ్యమంత్రి ఏటీసీ అడ్వాన్స్ డిప్లొమా సెంటర్ కాలేజు రుద్రంగి గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ విషయం చెప్పడం కాకుండా మీరు భారీ నీటిపారుదల శాఖ మార్చులు రావడం జరిగింది. ఇక్కడ కలిగొండ సూరం ప్రాజెక్టు మీరు పరిశీలిస్తా అన్నది ఏదైతుందో 43,100 ఎకరానికి సాగునిచ్చే ప్రాజెక్టు. దానికి ఆల్రెడీ 2005 దివంగత మానిత రాజశేఖర్ గారు ఈ గ్రామానికి పైన మల్యాల చెల్లూరు మధ్యలో వచ్చినప్పుడు 1737 కోట్ల రూపాయలు మంజూరు చేపించిండు. ఆ 2009లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం 1718 ఓట్లతో వారు మరణించిన తర్వాత ప్రాజెక్టు నత్తనడకన నడిచినాయి. ఒకవేళ వారు ఆ రోజు మరణించి ఉండకుండా ఉండున్నా, ఆ రోజు ఎమ్మెల్యేగా నేను ఓడిపోయి ఉండకుండా ఉండున్నా ఈ పథకాలు ఇప్పటికే వచ్చేటువంటి రైతాంగం ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో 14 ఏళ్ల వనవాసం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత మీరు మొదటి ప్రాజెక్టులో పెట్టారు. రాష్ట్రంలో 9 ప్రాజెక్టులు అతి తక్కువ ఖర్చు ఎక్కువ సాగునీరిచ్చేటువంటి ప్రాజెక్టు ఏది ఇచ్చిన దానిలో ఈ ప్రాజెక్ట్ ఒకటి 43,100 ఎకరం సాగించే ప్రాజెక్ట్ ఫండ్ కూడా బ్రహ్మాండంగా శరవేగంగా సాగుతున్న నిధులు ఉన్నాయి. మీరు అధికారులతో చెప్పి వీళ్ళకి తొందరగా పనిని ఉరకలెత్తించే విధంగా ప్రయత్నం చేయాల్సిన సందర్భంగా నేను మనవి చేస్తూ, నేను మీ ద్వారా కోరేది శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి సాగులు వచ్చేటప్పుడు ఫాజుల్ నగర్ నుంచి చందుర్తి ప్రాజెక్టు వచ్చేటువంటి కాలువల ద్వారా నూకల మన దగ్గర లొంక చెరువు, ఆశ్రమ దగ్గర కొచ్చ చెరువుకు నీరు నింపినట్టయితే ఈ మండలంలో ఒక భాగానికి మరి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఈ గ్రామం 2 కిలోమీటర్లు దాటగానే గండి అటవీ ప్రాంతం నుంచి వెళ్ళి కోనరాపేట లచ్చపేట రిజర్వాయర్కు కాలు పోతుంది.
దాన్ని ఎర్ర చెరువు పట్టి చెరువుకు అనుసంధానం చేసినట్టయితే ఈ మండల తలాపు కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటది. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు కూడా మీకు వినతి పత్రం ఇస్తున్నారు. ఇదే మండలం ఉన్న మాణాల్లో పాత చెరువు కొత్త చెరువు వర్షాకాలం 2 మాసాలు నీళ్లు ఉంటున్న తర్వాత ఉంటలేవు. అక్కడికి మనం ఈ కలిగొడ సూరమ్మ లిఫ్ట్ ఇచ్చినట్టయితే అంత 6 కిలోమీటర్ లోపల లిఫ్ట్ ఇచ్చినట్టయితే 2 చెరువు నీళ్ళు ఇచ్చినట్టు సాగునీరు త్రాగునీరు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కాబట్టి అదొకటి కూడా ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేసిన. వరదకాలం పైన 53 కిలోమీటర్ దగ్గర కర్తాపూర్ మండల కేంద్రం దుషరపడి కోయడానికి రైతులకు ఇబ్బంది ఒక బ్రిడ్జి నిర్మాణం కావాలి. వరద కాలంలో క్రాస్ సర్క్యులేటర్ 63 కిలోమీటర్ దగ్గర ప్రతిపాదనలు మీ దగ్గరికి పంపడం జరిగింది. ఒక క్రాస్ సర్క్యులేటర్ ఇచ్చినట్టయితే ఆ వరద కాలం ఉన్నటువంటి సుమారు 16-17 గ్రామాలు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి ఎండాకాలంలో కూడా సాగునీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటి మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, దాంతో పాటు ప్యాకేజ్ 9 ఈ రోజు 1 TMC నీటిని మనం ఇంతకుముందు నింపుకున్నాం. ఇప్పుడు 2 TMC ట్రయల్ రన్ పీరియడ్ ఇచ్చారు. వీలైనప్పుడు దాన్ని కూడా నీళ్లు నింపించి తర్వాత 25 కోట్లతో ఖర్చు చేసినట్టయితే అప్పర్ మానేరుకు మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం 25 crores మనం రిలీజ్ చేస్తే అప్పర్ మానేరుకు 150 చెరువులు నింపుకొని అప్పర్ మానేరుకు నీళ్లు తీసుకోవడానికి ప్యాకేజ్ 9 కూడా మనకి ఇక్కడ సిద్ధంగా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో. కాబట్టి ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11, ప్యాకేజ్ 12 రంగనాయక సాగర్ ద్వారా వచ్చేటువంటిది కూడా మనం చేసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతాంగానికి సాగు విచ్చులో అవుతాం. కాబట్టి దయచేసి మీరు భారీ నీటిపారుదల శాఖ మార్చులు ఈ ప్రాంతానికి వచ్చారు. కాబట్టి మా ప్రాంత రైతుల పక్షాన్ని చెప్తా ఉన్న ఈ ప్రాజెక్టులో నిధులు అతి తక్కువ ఎక్కువ ఖర్చు కాదు. ఆల్రెడీ డబ్బు ఉంది. 1737 కోట్లలో శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి. మీరు చూస్తూ పోయేటప్పుడు ఇక్కడ 2 కిలోమీటర్ పక్కన ఉంది. ఆ తర్వాత కింద 206 కోట్లు కూడా మంజూరు కాబట్టి టెండర్ కాబట్టి ఈ రోజు పూర్తి మనం పనులు ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా 520 ఎకరాలు తీసుకొని 10 కోట్లు జిల్లా కలెక్టర్ ఇవ్వడానికి కోసం టోకెన్ కూడా ఉంది. అది ఇచ్చినట్లయితే గుడ్డెడ్మ కాలు మనం పూర్తి చేసుకుంటే 43,100 ఎకరానికి బహుశా రాష్ట్రంలో అతి తక్కువ ఖర్చుతోని అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి దయచేసి ఈ రోజు మీరు మా సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు నాకు మద్దతుగా నిలబడతారని చెప్పిన సందర్భంగా మీరు ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి నీటిపారుదల శాఖ ద్వారా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి పక్కనే బస్ స్టేషన్ ఉంది. రవాణా శాఖ మార్చులు దాన్ని ఆధునీకరించడానికి డబ్బులు కేటాయించవలసింది మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తిప్పాపూర్ ఇచ్చినా అని చెప్తా ఉన్నా. దానికి 10 నుంచి 15 లక్షలు అయిపోయింది ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా తిప్పాపూర్ బస్ స్టాండ్ కూడా ఆధునీకరించిన వేళలకు వచ్చే రాజన్న భక్తులు అనేక మంది ఉన్నారు. వేళలో తిప్పాపూర్ బస్ స్టాండ్ కూడా తప్పనిసరిగా వారు చెప్పే విషయాలన్నీ నా పరిశీలనలో ఉన్నాయి. నేను సానుకూలంగా స్పందిస్తున్నాను. తప్పనిసరిగా ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా. ఆదిశ్వర గట్టుడు మరి ఆయన నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రమనిస్తలేడు. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మీ అందరికీ కలవడం చాలా సంతోషం. మీకు మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ ఒక నిమిషం. నేను ఈ సందర్భంగా ఒకటే మాట కోరుతా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా కాలంగా పెద్దలైతే 6 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఉన్నారో, మేము విద్యార్థి రాజకీయాల నుంచి చొక్కారావు జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి సూచనలు చెప్పండి, సలహా చెప్పండి. ఇటువంటి గ్రామ సభలల్లో అక్కడ ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము గౌరవ మంత్రి గారు సివిల్ సప్లై మంత్రిగా గత 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డులు తెలంగాణలో తప్పకుండా 26 నుంచి ప్రారంభమై మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా రేషన్ కార్డు ఇస్తామని ఇంత బహిరంగ వేదికల మీద చెప్తుంటే కూడా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళందరికీ 5 లక్షల కింద ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాయని ఒక్కరు ఇవ్వకుండా అందరికీ మోతేకి బెల్లం పెట్టి ఆనా బెల్లంటాల శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినవన్నట్టు చేసిండు. కానీ ఒకరిని కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. రైతు భరోసా పేరు మీద 10,000 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్
మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవతకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బర్దాష్కి బాహర్ అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అక్కా చెల్లెలంతా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీర్వదనీయమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. బడ్జెట్ చెప్పలే ఇవ్వమని సీరన్ ఏమంటే అది ఇస్తా అని చెప్పిన ఇదే పని.